హలో అండి. ఇది అన్నీ దీపావళికి రెడీ చేసుకునేటివి. నేను ఇవి షార్ట్ వీడియోస్ కూడా చేసినాను. కానీ ఎవరికన్నా ఒకటే దాంట్లో అన్నీ చూసుకోవచ్చు అన్నట్టుగా నేను ఒకటే దగ్గర అన్ని వీడియోస్ అన్నీ ఒక దగ్గర పెట్టినాను. ఒక 5 పెట్టినాను ఇవి. జస్ట్ ఆకులతో పెట్టుకొని పెట్టుకోవడం అంతే. సింపుల్గా ఉంటుంది. చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇందులో అనేసి నేను అన్నీ ఒకటే దగ్గర వచ్చేటట్టుగా చూసినాను. ఏవైనా ఆకులు పెట్టుకోవచ్చు. కొంచెం వెడల్పుగా ఉండి కింద మనకు ఆకులు అనేటట్టుగా పెట్టుకోవాలి. అదే మనకి మామిడి ఆకులు అయితే కనుక ఓన్లీ డెకరేషన్కే వస్తాయి, కానీ వాటిని టిల్ట్ అయిపోతుంది ఆకు పెడుతుంటే. మనము కొంచెం పెద్ద ఆకులు తీసుకొని పెట్టుకుంటే పువ్వులు పెట్టుకొని అలంకరించుకోవడానికి బాగుంటుంది. నా దగ్గర క్రోటాన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఉన్న వాటిలోనే తీసి పెట్టి చూపిస్తున్నాను. పెద్ద పెద్దవి ఆకులు ఏవైనా ఉంటే కూడా మీరు వాటిలో కూడా పెట్టుకొని, లేదా డబుల్ ఆకులైనా ఆకు మీద ఆకు పెట్టేసి షేప్ చేసుకొని మళ్ళీ దానిపైన పువ్వు పెట్టి చేసుకున్నా బాగుంటుంది. దీపాలన్నీ సరౌండింగ్స్లో చుట్టూ దీపాలు పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఉన్నాయి, ఇప్పుడు 4 పెట్టినాను. మధ్యలో కూడా ఒకటి పెడితే 5 మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు పువ్వులతో ఇల్లంతా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి మనము కార్నర్లో పెట్టుకుంటే ఈ అరేంజ్మెంట్ టేబుల్ పైన అయినా, కార్నర్లో అయినా, సెంటర్ టేబుల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మధ్యలో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నా బాగుంటుంది. ఇది సైడ్ జస్ట్ డెకరేషన్ గురించి అనేసి నేను బంతిపూలు బ్యాంబూ స్టిక్కి పెట్టేసి పెడుతున్నాను. ధూపము ఏదన్నా వేసుకుంటే బాగుంటుంది. ధూపమైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది రౌండ్ షేప్ రావడానికి అనేసి నేను మధ్యలో ప్లేట్ పెట్టినాను. ఈజీగా ఉంటుంది. మనం రౌండ్గా వేయాలంటే కష్టము. ఇట్లా చుట్టూ పెట్టేసి పెటల్స్ పెట్టి దానికి అరేంజ్ చేసేసి ప్లేట్ తీసేసి తర్వాత మధ్యలో నేనైతే ఆకులు పెట్టినాను. ఆకులు ఇష్టం లేకుంటే కనుక మధ్యలో రెడ్ రోజ్ పెటల్స్ ఏమన్నా వేసుకున్నా బాగుంటుంది. చుట్టూ దీపాలు పెట్టినా బాగుంటుంది, లేదా చుట్టూ బంతిపూలు ఇంకేమన్నా ఇంకొక రౌండ్ పెట్టుకున్నా బాగుంటుంది. నేనైతే సింపుల్గా ఇట్లా ఇప్పుడైతే ఇది చేసేసినాను. ఇది ఒక ప్లేట్లో పెట్టినా సైడ్ టేబుల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ పెటల్స్ చాలామంది బంతిపూలు ఫుల్ వెనకది కూడా వేస్తారు. బ్లాక్ ఉంటుంది కదా, అది వేయొద్దు. ఓన్లీ సన్నగా ఇట్లా కట్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ఇది ఒక ప్లేట్లో నేను జస్ట్ సింపుల్గా చేసుకున్నాను. స్ట్రైట్ అరేంజ్మెంట్ చేసేసుకుంటే ఈజీగా ఒక 5 మినిట్స్ 2 మినిట్స్లో అయిపోతుంది. పువ్వులు కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ రోజు మంచిగా పూలన్నీ పెట్టుకొని అలంకరించుకుంటే బాగుంటుంది అనేసి ఇవి చూపిస్తున్నాను నేను. అది సైడ్ మధ్యలో గ్రీన్ కూడా వేసుకున్న, ఆకులు ఏమైనా కట్ చేసి మధ్యలో గ్రీన్ వేసుకున్న మంచిగా కనిపిస్తుంది. అది మధ్యలో నేనైతే ఓం పెట్టినాను. లక్ష్మీదేవి ఉంటే అదన్నా పెట్టుకోవచ్చు. విగ్రహం ఏదైనా, చిన్న విగ్రహం ఏదైనా ఉన్నా పెట్టుకున్నా బాగుంటుంది అది. ఓకే అండి, థ్యాంక్ యూ.